బుద్ధితో ఏదైతుందో అవి నిలిపివేస్తే నష్టపోయేది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ ఏదైతుందో అన్లెస్ ఇవాళ మీరు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఆ జీవో 9 ఏదైతుందో రద్దు చేయండి. ఆ జీవో 9 రద్దు చేయండి. నువ్వు జీవో 9 రద్దు చేసి ఏదైతుందో గతంలో ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందో విద్యార్థులు కళాశాలకు ఫీజు చెల్లించుకునేటువంటి ఒక బాధ్యత లేకుండా ప్రభుత్వమే డైరెక్ట్ కళాశాలలు చెల్లింపు చేసేట్టుగా కళాశాలలు చెల్లింపు చేయాల్సిన బకాయిలు చెల్లింపు. నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతావు మాట్లాడు. కళాశాలలు ఏదైతే ఉందో అనుమతి ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళ ప్రభుత్వ అనుమతితోనే కళాశాలలు కొనసాగుతున్నాయి. నువ్వు కళాశాలలు ఏదైతే ఉందో నువ్వు ఫీజు బకాయిలు చెల్లింపు చేయలేక వీళ్ళ కళాశాలలు ఏదైతే కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఏదైతుందో వాళ్ళకు స్వేచ్ఛనీయటం, ఇదంతా అటువైపు ఏమైపోతుంది? విద్యార్థుల మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువు వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువు ఏమైతుందంటే అటువై ఇటుపోయి నిరుపేద వర్గాలకు చెందిన ఒక విద్యార్థులు వాళ్ళ కుటుంబాల మెడకు చుట్టుకుంటుందని చెప్పంటున్నాను నేను. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే 30 మాసాలు గడుస్తుందా? నువ్వు 30 మాసాలుగా నువ్వు విద్యాశాఖ మంత్రివి. నువ్వు విద్యాశాఖ మంత్రివి. వీళ్ళ విద్యకు సంబంధించి మెరుగైనటువంటి ఒక విధానాలు రూపొందిస్తా నేను. ఏంటి నీ మెరుగైన విధానాలు అంటున్నా? ఇది మూడవ విద్యా సంవత్సరం. ఇది మూడో విద్యా సంవత్సరం. 24, 25, 26 ఈ మూడో విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆరంభించేసినవే. మూడో విద్యా సంవత్సరం ఆరంభమవుతుంటే నువ్వు కనీసం ఒక్క విద్యా గురుకుల ఆశ్రమ పాఠశాల ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసి మొత్తం దేశంలోనే బలహీన వర్గాలకు ఏదైతుందో ఆదర్శంగా నిలిచిండు. నువ్వు ఒక్కటి ఆరంభింపజేయలేకపోవడమే కాకుండా అవన్నీ మూసివేయబడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఏంటి? వాట్ ఈజ్ యువర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్? అసలు దాని విధానాలు ఏంటి? అసలు కొత్తగా ఏదైనా చేరిక ఉండబోతున్నదా? దాని బోధన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే నేను పత్రికలో గమనించి భట్టి గారు ఏదో ఎక్కడో సందర్భంగా మాట్లాడిండు. ఎక్కడైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నింటినీ మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు తరలిస్తామని చెప్పి అంటుండే. ఎక్కడైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగుతున్నావో వాటిని మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు తరలిస్తామని చెప్పి అంటుండు. నువ్వు వాటిని తరలించిన తర్వాత ఇక్కడ కొత్త యంగ్ ఇండియా అనే పేరెందుకు చెప్పుకుంటున్నావు? అది ఎక్కడ కొనసాగుతున్నా అక్కడనే కట్టేసేయి. అవి ఎక్కడ కొనసాగు అక్కడే కట్టేసేవి అంటున్నాను. సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అవి ఎక్కడ కొనసాగుతున్నాయో ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో అక్కడే భవనాలు నిర్మాణం చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అవి కొనసాగకుండా వాటిని అక్కడ మూసివేసి ఇక్కడిని తరలిచ్చి ఏదో కొత్త బడి పెడుతున్నట్టు ఈ మధ్య మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పని ఎక్కడో ఆరంభమైనట్టు చదివినమే. 6 ఎక్కడో చదివి నేను ఏందిరా అని చెప్పానంటే గత ప్రభుత్వం మన ఊరు మన బడిలో మరమ్మతు చేసే పాఠశాలలకు కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి ఏదైతుందో ఈయన పేరు పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కొత్తగా ఆరంభింపజేయబడ్డ పాఠశాల కాదు. అది ఇట్ ఇస్ ఆల్రెడీ కంటిన్యూయింగ్. అది కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి రంగులు పూసి నువ్వు చెయ్యి. పాఠశాల విద్యా బోధన వ్యవస్థ మెరుగుపరుస్తామని చెప్పి అనుకున్నట్టయితే రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. అన్నింట్లో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన పటిష్టపరిచే విధంగా చర్యలు చేపట్టు. ఆ విధమైన చర్యలు చేపట్టకుండా ఏదైతుందో